2024 గోయింగ్ టు బి ఎండ్. ఈ ఇయర్లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో ఏవి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశాయి అండ్ ఏవి 90mm రాడ్ దింపాయో మాట్లాడుకుందాం. Start with Guntur Karam. The biggest minus point is Guruji Garu refer as it as a complete Ura mass entertainer, but they delivered 90mm old road rotta movie with outdated screenplay. Even we can predict to scene. Weak story, unnecessary drama. అసలు ఆ సెకండ్ హీరోయిన్ ఎందుకుందో గురూజీ గారికి ఒక్కరికే తెలియాలి. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి గురూజీ గారు మడతపెట్టి ఇచ్చిన గిఫ్ట్ గుంటూరు కారం. ఎనీహౌ 2025లో ఐ విష్ మన గురూజీ గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ దేవరా. మూవీ వాజ్ గుడ్ అండ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే. అండ్ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేట్ కావడం, హీరోయిన్ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేకపోవడం, క్లైమాక్స్ టెస్ట్ ఇంకా గ్రాండ్గా రివీల్ చేయాల్సి ఉండాలని అనిపించింది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్ దేవరా. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. కొట్టాల శివ గారు అండ్ ద టీమ్ వాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లిస్ట్ లో నెక్స్ట్ వన్ మై ఫేవరెట్ కల్కి. ద ఫిలిం ఇస్ డిఫరెంట్ అండ్ యూనిక్. స్టార్టింగ్ విత్ కృష్ణ అండ్ అశ్వత్థామ సీన్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే జస్ట్ అన్బిలీవబుల్. మనం కూడా కాశీలో ఉన్నామేమో అనిపిస్తుంది, అంత ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. నాగ్ అశ్విన్ గారి స్టోరీ టెల్లింగ్ ఫీచర్ ఇస్ బ్రిలియంట్. సెకండ్ హాఫ్ లో స్టోరీని కూడా క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ఇద్దరు కూడా ఎంజాయ్ చేసేలా రాసుకున్నారు. భైరవ క్యారెక్టరైజేషన్, బుజ్జి అండ్ భైరవ బాండింగ్ టూ గుడ్. టేక్ ఏ బౌ టు నాగ్ అశ్విన్ సార్. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. నెక్స్ట్ లిస్ట్ లో మన నెక్స్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ శంకర్. యాక్చువల్లీ మూవీ గురించి కాదు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడాలి. పూరి జగన్నాథ్ గారికి ఈసారి చాలా మంచి ఛాన్స్ ఉండే. ఎందుకు అంటే మెమొరీ ట్రాన్స్ఫర్, బ్రెయిన్ కి చిప్ పెట్టడం అనే ఐడియాని మనం అందరం యాక్సెప్ట్ చేసేస్తాము. సో చాలా క్రేజీ స్టోరీ రాసే అవకాశం ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆల్సో డెలివర్డ్ 90mm రొట్ట రాడ్ ఫిలిం. ఈవెన్ పూరి గారి మూవీస్కి ఉండే క్రేజే వేరు. చెప్పాలంటే మనందరం కూడా పూరి జగన్నాథ్ గారి మూవీస్ చూస్తూ పెరిగామని చెప్పాలి. అంత మంచి డైరెక్టర్, బట్ సమ్హౌ దే వాజ్ నాట్ వర్కింగ్ వెల్. పర్సనలీ ఐ ఫీల్ సో సాడ్. వై? బికాస్ ద ఓన్లీ రీజన్, పూరి గారు మంచి క్యాలిబర్ పర్సన్. హీ హ్యాస్ అ పొటెన్షియల్ టు మేక్ అ వండర్స్ ఫిలిమ్స్, బట్ సమ్హౌ దే వాస్ ట్రకింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఐ విష్ 2025 హీ వాజ్ అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్ రావాలని కోరుకుందాం. లిస్ట్ లో లాస్ట్ వన్ పుష్ప 2. వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ సీక్వెల్. బన్నీ గారి యాక్టింగ్ అయితే సలాం సార్. నార్త్ లో అయితే మన తెలుగు స్టేట్స్ లో కంటే ఎక్కువ క్రేజ్ వచ్చేసింది. లిటరలీ ఐ సా వన్ వీడియో ఫ్రమ్ ద నార్త్. హౌస్ వైఫ్స్ అందరు కలిసి వెళ్ళి పుష్ప మూవీ 2 చూస్తున్నారు. అండ్ ఈవెన్ దే డోంట్ నో బన్నీ గారి నేమ్. నేషనల్ వైజే కాదు, ఇంటర్నేషనల్ వైజ్ కూడా టీఎఫ్ఐకి గుర్తింపు తీసుకొచ్చారు సుకుమార్ గారు అండ్ టీమ్. ఇంకా చెప్పేదేముందండి, వైల్డ్ ఫైరే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వందే మాత్రం.